ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 25వ భాగం. ముఖం మీద ప్రత్యక్షమైన స్వేద బిందువుల్ని హ్యాండ్ కర్చీఫ్తో అద్దుకుంటూ చెప్పటం మొదలుపెట్టాడు వెట్టి. తన గదికి 100 మీటర్ల దూరంలో ఉన్న కిళ్ళీ కొట్టు దగ్గరికి పోయి అలవాటు ప్రకారం ఒక సిగరెట్ తీసుకున్నాడు విఠల్ రెడ్డి. విఠల్ బాబూ, ఒక మాట చెబుతా, కోపం చెయ్యవుగా? అగ్గిపెట్టెను కూడా అందిస్తూ అన్నాడు కొట్టు ఓనర్. కోపం చేయటమా? నీమీద? భలేవాడివిలే, ఏమిటో చెప్పు. సిగరెట్ వెలిగించుకుని గుండెల నిండా పొగను పీల్చుకుంటూ అన్నాడు విఠల్ రెడ్డి. నిన్న పొద్దున్న ఆ కాలేజీ హాస్టల్లో గలాట చేసి వచ్చావంట కదా? అడిగాడు అతను. గలాట చేయటం కాదు భద్రయ్య, తన్ని వచ్చాను. తిరిగి రోడ్డు మీద ఏ ఆడపిల్ల వైపైనా చూస్తే చంపి అవతల పారేస్తానని చెప్పి మరీ వచ్చాను. ఎటువంటి అతిశయోక్తులు లేకుండా చెప్పాడు విఠల్ రెడ్డి. అదే విఠల్ బాబు, ఆడు ఆ దెబ్బలు తిన్న ఎదవ ఆడి అయ్యని పిలిపించుకున్నాడంట. ఆళ్ళయ్య అగ్గి మీద గుగ్గిలమైపోతున్నాడంట చెప్పాడు కిళ్ళీ కొట్టు భద్రయ్య. ఆళ్ళెవరో చాలా పెద్ద కుటుంబం వాళ్లంట. అయినా దారిని పోయే తగాదాలు నీకెందుకు? నీ చదువేదో నువ్వు పూర్తి చేసుకుని మీ ఊరెళ్ళిపోవచ్చు కదా. ఆడపిల్లల్ని, అందులో బుద్ధిగా చదువుకుని బాగుపడాలనుకునే వాళ్లని అల్లరి పెడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం భద్రయ్య? బలం ఉన్నవాళ్లు బలం లేని వాళ్లకు సహాయం చెయ్యాలి గాని భయపెట్టకూడదు కదా. సగం వరకు కాలిన సిగరెట్ని అవతలకు విసిరేస్తూ అన్నాడు విఠల్ రెడ్డి. పాత రోజుల్లో 10 మంది ఏమనుకుంటారోనని అందరూ భయపడే రోజుల్లో చెప్పుకునే మాటలు చెబుతున్నావు నువ్వు. ఇవి ఇప్పటి రోజులు. నీతులు చెబితే నూకలు కాదు గదా, ఊక కూడా పుట్టదు. నా మాట వినుకో బాబూ, మీ ఊరెళ్ళిపో అనునయంగా అన్నాడు భద్రయ్య. ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటం ఇష్టం లేక, అలాగే అంటూ తల ఊపి తాను తీసుకున్న సిగరెట్కి చిల్లర ఇచ్చేసి అవతలికి వచ్చాడు విఠల్ రెడ్డి. దారుణమైన స్పీడ్తో వస్తూ కనిపించింది ఒక మోటార్ బైక్. ఎందుకైనా మంచిదని 2 అడుగులు పక్కకు వేసి రోడ్డు అంచు మీద ఉన్న కరెంటు స్తంభం దగ్గరికి జరిగాడు. నిట్ట నిలువుగా ఉన్న ఆ స్తంభమే తనను కాపాడిందని అప్పటికప్పుడు తెలియలేదు అతనికి. రాకెట్ మాదిరి పక్కకు తిరిగి అంతకుముందు ఒక్క క్షణం వరకు అతను నిలబడి ఉన్న ప్రదేశంలో నుంచి దూసుకుపోయిందా బైక్. వాడెవడో గాని ఇంగ్లీషు సినిమాలు విపరీతంగా చూసి ఎగ్జైట్ అయిపోతున్నట్లున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు. తనలో తను అనుకుంటూ తమ గదివైపు బయలుదేరుతుండగానే మోటార్ బైక్ మాదిరిగానే వేగంగా దూసుకువస్తూ కనిపించింది ఒక జీప్ కారు. తెలియకుండానే దాని నెంబర్ ప్లేట్ వైపు చూశాడు తను. తెల్లగా కనిపించింది అది నల్లగా ఉండవలసిన అంకెల మీద తెల్ల కాగితం అంటించినట్టు. జల్లుమన్నది అతని ఒళ్ళు. తను భ్రమపడుతున్నాడేమో అనుకుంటూ కళ్ళు నులుముకుని మరీ చూశాడు. భ్రమపడటం కాదు, యథార్థమే అది. అంకెలు కనబడకుండా కావాలనే కాగితం అంటించారు. పనిగట్టుకుని ఎవరో వచ్చి తన తల మీద చిన్నగా తట్టి పరిస్థితి ఎటువంటిదో ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేకుండానే అర్థమైపోయింది అతనికి. ఇంగ్లీష్ సినిమాలు చూసి ఎగ్జైట్ కాలేదు స్పీడ్గా వచ్చిన మోటార్ రైడర్. కావాలనే వచ్చాడు. కరెంటు పోలు అడ్డుగా ఉండటం వల్ల తప్పిపోయింది ప్రమాదం. అతనికి కాదు, తనకు. 2వ బ్యాచ్ సిద్ధంగానే ఉన్నట్లుంది. ఈసారి ఒకళ్లతో పని జరగదని అర్థమై ఎక్కువ మంది దిగబోతున్నారు రంగంలోకి. విఠల్ రెడ్డి ఆలోచనలు పూర్తి కాకముందే 25 అడుగుల దూరంలోకి వచ్చి సడన్ బ్రేక్తో ఆగింది ఆ జీప్ కారు. పుట్టలో నుంచి వెలువడే చీమల మాదిరి బిలబిలలాడుతూ బయటికి రావాలి కనీసం 1/2 డజను మంది జనం. కర్రలనో కత్తులనో పట్టుకుని వేట కుక్కల మాదిరి మీదికి ఎగబడాలి. అటువంటి పనులేమీ జరగలేదక్కడ. గింగిరాలు తిరుగుతూ వచ్చేశాయి 1/2 డజన్ నాటు బాంబులు. సూటిగా వచ్చి తన మీద పడి ఉంటే ఆ క్షణంలోనే ఎండైపోయి ఉండేది విఠల్ రెడ్డి చరిత్ర. మరోసారి ఊహించని విధంగా అతని ప్రాణాలు కాపాడింది అంతకుముందే ఒకసారి రక్షించిన కరెంటు స్తంభం. జీప్ వెనుక భాగంలో నుంచి గాలిలో లేస్తున్న గుండ్రటి వస్తువుల్ని చూసిన మరుక్షణం అవి ఏమిటో తెలిసిపోయింది అతనికి. ఎగిరి వెనక్కి దూకి కరెంటు పోల్ పట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు. అగ్నిజ్వాలలు ఏవో తన పాదాలను చుట్టుకోబోతున్నట్టు అతివేగంగా పైకి పాకేశాడు. అతను 6 అడుగుల దూరం పైకి పోయిన సమయంలో కిందపడి బద్దలయ్యింది మొదటి బాంబ్. పిడుగుపడినట్టు వినవచ్చిన శబ్దంతో దద్దరిల్లిపోయింది ఆ వీధి.
పారతో తవ్వి పైకి ఎగరేసినట్టు పైకి లేచింది దట్టమైన దుమ్ము. ధనాధన్ ధనాధన్మని మోతలు చేస్తూ వెంటనే పేలై మరో 4 బాంబులు. మూరెడు లోతున గోతులు ప్రత్యక్షమయ్యాయి వీధి పక్కన. విఠల్ రెడ్డి కరిచి పట్టుకున్న కరెంటు స్తంభం అంతకు ముందు వరకు నిఠారుగా ఉన్నది కాస్త తుఫాను గాలికి దెబ్బతిన్నట్టు ఒక పక్కకు ఒరిగింది. పైన ఉన్న తీగలు తెగితే కింద ఉన్న ప్రమాదం కంటే 10 అధికమైన పరిస్థితి ఏర్పడుతుందని తెలిసిపోయింది అతనికి. గబుక్కున వదిలేశాడు స్తంభాన్ని. దబ్బుమని కింద పడ్డాడు. పడిన వెంటనే పైకి లేచి సుడిగాలి మాదిరి జీప్ కార్ దగ్గరికి పరిగెత్తాడు. విసిరైరా, ముఖం పగిలి పచ్చడైపోవాలి. ఒళ్ళు జలధరించే స్థాయిలో మహా వికృతంగా వినవచ్చింది ఒక కంఠం. దాని తాలూకు సాల్తీ ఎవరో చూడాలనిపించినా చూసే అవకాశం లేకపోయింది. జీప్ సమీపించి ముందు సీట్లో చివరగా కూర్చున్న మనిషి షర్ట్ పట్టుకుని బలంగా గుంజాడు విఠల్ రెడ్డి. జర్రున జారి కింద పడ్డాడా మనిషి. పిడికిలితో ముఖం మీద ఒకే ఒక పోటు పొడిచాడు విఠల్ రెడ్డి. చట్మంటూ వినవచ్చింది దవడ ఎముక విరిగిన శబ్దం. పట్టించుకోలేదు అతను. పొడుగాటి వేటకత్తి ఉంది ఆ మనిషి చేతుల్లో. దవడ నాశనమైనా పట్టించుకోకుండా దాన్ని విఠల్ రెడ్డి పాదాల మీదికి ప్రయోగించబోతున్నాడు. పిడికిలితో నడినెత్తి మీద ఇంకో దెబ్బ కొట్టాడు విఠల్ రెడ్డి. కొట్టండ్రా, నరికేయండి, దిగండి. కరకరమంటూ తుప్పు పట్టిన ఇనుప గొలుసులు ఒకదానితో ఒకటి రాసుకుంటున్నట్టు వినవచ్చింది ఆ కంఠం మరోసారి. నడినెత్తి మీద పడిన దెబ్బకు లోకమంతా చీకటిమయమైపోతున్న అనుభూతి కలిగింది కాబోలు. తన కత్తిని వదిలేసి తలను 2 చేతులతోనూ పట్టుకున్నాడు కింద పడిన మనిషి. జీపు కారు వెనుక భాగంలో నుంచి 6 మంది దృఢకాయలు కిందికి దూకారు. ముందుగా విఠల్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసినట్లు. పళ్ళు బిగించి వాళ్లందరి మీద కలబడ్డాడు విఠల్ రెడ్డి. తన పాదాల దగ్గర ఉన్న మనిషి వదిలేసిన వేట కత్తిని తను పట్టుకుని పూనకం వచ్చినట్టు చెలరేగిపోయాడు. 10 సెకండ్లు. 10 అంటే 10. ఆ పైన మరొక్క సెకను ఆలస్యమైనా తమ తలలు తెగిపోవటమో, కాళ్ళు చేతులు ఎందుకు పనికి రాకుండా పోవటమో జరుగుతుందని తెలిసిపోయింది కాబోలు. ఒకేసారి కూడబలుక్కున్నట్టు వెనక్కి తిరిగారు వారందరూ. కన్ను మూసి తెరిచేటంతలో 10 అంగల దూరం పారిపోయారు. ఆగండ్రా, ఆగండి అరిచాడు విఠల్ రెడ్డి. ఆగలేదు ఎవరు. ఆ వీధి చివరి వరకు పోయిన తరువాత కూడా వెనుతిరిగి చూడలేదు. బర్రుమని మోతలు చేస్తున్న జీప్ కార్లో ఉన్నవాళ్ల కోసం వెనక్కి చూశాడు విఠల్ రెడ్డి. అప్పటికే భద్రయ్య బడ్డీని దాటి ఇంకాస్త దూరం వెళ్లిపోయింది అది కింద పడిన మనిషిని కూడా ఎక్కించుకుని. విఠల్ బాబు, పారిపో, ముందు నువ్విక్కడి నుంచి పారిపో. కిళ్ళీ కొట్టు భద్రయ్య కంఠం బిగ్గరగా వినవచ్చేసరికి ఉలిక్కిపడి అటు చూశాడు విఠల్ రెడ్డి. ఇంకో జీప్ వస్తోంది, అటు చూడు. ఆందోళన అధికమైపోతుండగా మరింత బిగ్గరగా అరిచాడు భద్రయ్య. వీరాధి వీరుల మాదిరి జీప్లో నుంచి కిందికి దూకిన దానికంటే రెట్టింపు వేగంతో తోకలు ముడిచిన దృఢకాయలు తిరిగి ప్రత్యక్షమవుతున్నారు. ఒంటరిగా కాదు, వారితో పాటు వస్తోంది ఇంకో జీప్ కార్. మళ్లీ వేస్తారు బాంబులు, నువ్వు తట్టుకోవడం కష్టం, పారిపో ఆవేదనగా హెచ్చరించాడు భద్రయ్య. నిజమే అనిపించింది విఠల్ రెడ్డికి. కరెంటు పోల్ దగ్గరగా ఉండబట్టి తప్పించుకోగలిగాడు మొదటిసారి. రెండవసారి అలా చేయటం కుదరదు. గట్టిగా బిగించి పట్టుకున్న వేటకత్తిని అవతలికి విసిరికొట్టి వేగంగా కదిలాడతను. 15 అడుగుల దూరంలో ఉన్న ఒక ప్రహరీ గోడ మీద నుంచి అవతలికి దూకాడు. ఎవరు? బాంబుల మోతల్ని విని ముఖద్వారాన్ని గట్టిగా బిగించుకుని కూర్చున్న ఆ ఇంటి యజమాని కీచుకంఠంతో అడిగాడు. సమాధానం చెప్పలేదు విఠల్ రెడ్డి. ఆ ఇంటి పక్క నుంచి పోయి వెనుక భాగంలో ఉన్న ఇంకో గోడను అధిగమించాడు. అవతలి పక్కనే ఉంది చిన్న సందు. సూటిగా ప్రయాణం చేసి ఊరి వెలుపల ఉన్న చిన్న మురుగునీటి చెరువు దగ్గర వదిలిపెడుతుంది. 6 మందిని కిందన పడిన వాడితో కలిపి మొత్తం 7 చితక్కొట్టగలిగిన వాడివి మురుక్కాలువల దాకా పారిపోవటం నాకు నచ్చలేదు. నువ్వు చేసిన పనేమీ బాగోలేదు. శ్రద్ధగా వింటున్న ప్రణవి ఉన్నట్లుండి కామెంట్ చేయటంతో మాటలు ఆపి చిన్నగా నవ్వాడు వెట్టి. ఎంతకాలం నుంచి నీ గుండెల్లో రగులుతోంది ఈ అగ్నిగుండం? అడిగాడు రమణయ్య పంతులో. సగం గుండమే ఇది, అసలైన అగ్ని ఇంకా ముందుంది నవ్వాడు వెట్టి. చూసావా,
ఇటువంటి బాధలు బరువులు గుండెల్లో దాచిపెట్టుకుంటే మనిషిని మార్చి మసి చేస్తాయి. ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి. సగానికి సగం మాయమైపోతుంది మథనం. నీ ముఖాన్ని అద్దంలో చూసుకో, ఎంత నార్మల్గా మారిందో తెలుస్తుంది అన్నది ప్రత్యూష. సరే సరే, ముఖాలు నార్మల్గా మారటం మారకపోవడం తర్వాత, సగం సగం చెప్పి వదిలేయటం ఏమీ బాగోలేదు. ఆ తరువాత ఏం జరిగిందో చెప్పు. కుర్చీలో అసహనంగా కదులుతూ అన్నది ప్రణవి. ట్రేలో ఉన్న మంచినీళ్ల గ్లాస్ అందుకోబోయి సడన్ గా ఆగిపోయాడు వెట్టి. మూసి ఉన్న తలుపులు దబదబమని మోతలు చేయటమే అందుకు కారణం. పంతులుగారు, లోపల ఉన్నారా అంటూ వినవచ్చింది శంకర్ రెడ్డి కంఠం. టేబుల్ అంచు మీద కూర్చుని ఉన్న ప్రత్యూష వెంటనే చూసింది ప్రణవి వంక. సరైన సమయంలో వచ్చాడు. కాసేపు ఆగి వచ్చినట్లయితే బాగుండేది. తలుపులు తీ అంటూ అనుజ్ఞ ఇచ్చింది ప్రణవి. గబగబా పోయి తలుపులు తెరిచింది ప్రత్యూష. ఓ, అందరూ ఇక్కడే ఉన్నారు, బాగుంది. టీలు కాఫీలు ఏమైనా తాగారా లేదా అని అడగబోయి టేబుల్ మీదనే ఉన్న ట్రేను చూసి ఆ మాటల్ని మింగేశాడు శంకర్ రెడ్డి. సామాన్యంగా రోజుకు 2-3 పర్యాయాల కంటే ఎక్కువసార్లు శివారెడ్డి దగ్గరికి రాని వీరభోజుడు ఇవాళ ఈ చుట్టుపట్ల చక్కర్లు కొడుతున్నాడు. ఎందుకని? రమణయ్య పంతులు వైపు చూస్తూ అడిగాడు. ఎందుకో నీకు తెలుసు. నా నోటితో చెప్పించాలని అనుకోవటం శుద్ధదండగా అన్నాడు రమణయ్య పంతులు. జయమ్మను పిలిపిస్తే శివారెడ్డి సంతోషిస్తాడని, ఆ బిడ్డ రాకపోవటం వల్లనే మనసు కష్టపెట్టుకుని జ్వరం తెచ్చుకున్నాడని అంటున్నాడు. అప్పటి వరకు తను శివారెడ్డి దగ్గర ఉండి వచ్చిన కారణాన్ని అందరికీ తెలియజెప్పాడు శంకర్ రెడ్డి. వాడు పట్టుదలగలవాడు, నిన్ను వదిలిపెట్టడు. జలగమాదిరి పట్టుకుని నీ చేత అవుననిపించుకోవటమే వాడి ఆశయం అన్నాడు రమణయ్య పంతులు. బాబాయ్, నువ్వొక పని చేయి. అన్నయ్యకి వదినమ్మకి మాత్రమే చెప్పి నువ్వు మనూరు వెళ్ళిపో. మేమింకో 2 రోజులు ఇక్కడే ఉండి వస్తాం ఉన్నట్లుండి అన్నది ప్రణవి. బాగోదేమోనమ్మా తటపటాయించాడు శంకర్ రెడ్డి. ఎవరికి బాగోదు అడిగింది ప్రత్యూష. ఒక్కసారిగా ముంచుకు వచ్చేసింది కోపం శంకర్ రెడ్డికి. నువ్వు నోరు మూసుకో, నీకు సంబంధించని మాటలు ఇవి, కల్పించుకోకు. కరుకుగా అరిచినంత పనిచేశాడు. ఎందుకు నా మీద అరుస్తున్నావు? షార్ప్గా అడిగింది ప్రణవి. చిటుక్కున మాయమైపోయింది అతని కోపం. నీ మీద అరవటమేమిటి తల్లి, నేను అరిచింది తన మీద. ప్రత్యూష వైపు తల ఊపుతూ అన్నాడు. తన మీద అరిస్తే నా మీద అరిచినట్టే, నా మీద అరిస్తే తన మీద కూడా అరిచినట్టే. అయినా తను చెప్పిన దాంట్లో తప్పేముంది? అమ్మ ఇక్కడికి రావాల్సిందేనని ఆ వీరభోజుడు నీచేత చెప్పించేదాకా నిన్ను వదిలిపెట్టడు. ఆ పని జరగకముందే నువ్వు జారుకుంటే అడిగేది ఎవడు అడిగింది ప్రణవి. శివారెడ్డి అడగగలడు గదా తల్లి, అందుకేగా అన్నయ్యకి చెప్పి వెళ్లమంటోంది. వీరభోజుడి సలహా తీసుకొందే శివారెడ్డి తల ఊపడు కదా. వదినమ్మకు కూడా చెప్పమంటోంది, అందుకే. వదినమ్మ ఒప్పుకుంటే వీరభోజుడు ఎంత మొత్తుకున్నా అన్నయ్య పట్టించుకోడు. ఏమోనమ్మా, ఇదంతా గందరగోళంగా ఉంది. ఏం చేస్తే ఏమవుతుందో ఏమీ అర్థం కావటం లేదు అన్నాడు శంకర్ రెడ్డి. అందుకు ప్రణవి గాని రమణయ్య పంతులు గాని ఏదో ఒక సమాధానం చెప్పకముందే మరోసారి చప్పుడు చేశాయి తలుపులో. పంతులుగారు, తలుపులు తీయండి అంటూ వినవచ్చింది మృదుమధురమైన కంఠం. ఒక్కసారి కుర్చీలో నుంచి లేచింది ప్రణవి. టేబుల్ మీద నుంచి దూకినంత పనిచేసింది ప్రత్యూష. 2 అంగల్లో పోయి తలుపులు తెరిచింది. పెద్ద పెద్ద సిల్వర్ ప్లేట్లలో తీపి పదార్థాలు, చక్రాల మాదిరిగా చుట్టలు చుట్టిన కారపు తినుబండారాలు పెట్టించి 2 పని మనుషులతో మోయించుకు వచ్చింది శివారెడ్డి భార్య. మా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పటానికి వచ్చి మీలో మీరు గుసగుసలాడుకోవటం ఏమీ బాగోలేదు. మీ మాటలు చెడగొట్టటానికి వచ్చాను నవ్వుతూ చెప్పింది లోపలికి రాగానే. పున్నమి రాత్రి బంగారు బయలు ప్రదేశంలో నిలబడినప్పుడు ఆ వెన్నెల వెలుగు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో గుర్తుకు వచ్చింది వెట్టికి. శివారెడ్డిని అతలాకుతలం చేస్తున్న జబ్బు గురించి కూడా వెంటనే జ్ఞప్తికి వచ్చి మటుమాయమైపోయిందా అనుభూతి. కాసేపు నేను కూడా మీతో కూర్చోవచ్చునా? పనివాళ్లు తెచ్చిన ప్లేట్లను టేబుల్ మీద పెట్టించి వాళ్లను వెళ్లిపొమ్మని సైగ చేస్తూ అడిగింది ఆమె. అయ్యో తల్లి, మీరలా అడగటమేమిటి? మేము మీ అతిథులం కంగారుగా అన్నాడు శంకర్ రెడ్డి.